వికారాబాద్ జిల్లా రోడ్డు అభివృద్ధికి 900 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం తాండూరు నియోజకవర్గంలో 290 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ బలోపేత పనులకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కోర్టు కేసు పరిష్కారం కాగానే 94 కోట్ల రూపాయలతో రైల్ ఓవర్ బ్రిడ్జు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మరియు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని, రైతు రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, విద్యార్థులకు అల్పాహార పథకం వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తామని పేర్కొన్నారు. మంత్రివర్యులు తను అసెంబ్లీలో లేచి మైకు పట్టుకుంటే ప్రతిపక్షం కాదు, విపక్షం కాదు, అందరూ తనకు చూస్తూనే ఉంటారు. కానీ తను మాట్లాడే విషయాలని చిన్నగా విని అందరినీ మంచి సమాధానాలు తాను 30 కోట్లు కూడా శాంక్షన్ ఇస్తామని ఈరోజు పొద్దున అన్నకు ఫోన్ రావడం జరిగింది. తప్పకుండా తాండూరు ప్రజలు ఎల్లవేళ మీకు అందరికీ రుణపడి ఉంటారన్నా. ఇంకా ఎన్నో వర్కులు ఉన్నాయి. మీరందరూ మా తాండూరు ప్రజలకు ఇంకా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. చాలా మీరందరూ కృషి చేస్తున్నారు. ఏ విషయం తప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం, మేము ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మా అక్క రోజు మీకు చూపించే విధంగా ఇందిరమ్మ అన్న ఏదైతే చెల్లెకి సారే పెట్టాడో అలా అందరూ కట్టుకొని వచ్చారన్న. మనం మీకు అందరికీ కూడా చాలా ఫండ్స్ రావడం లేదు. తప్పకుండా చేసి మున్సిపల్కి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలు ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాము. అదే కదా తర్వాత సంవత్సరం మళ్ళీ అక్కడ నుంచి మైలవారికి చెప్తున్నాం, దాదాపు 150 కోట్ల. ఈ రోజు దుద్దిపల్లి నుంచి మళ్ళీ మైలవారి, నీలపల్లి, మైలవారి అంతా కూడా జిల్లాలు ఇబ్బందికరంగా ఉంటారు. అక్కడ 50 కోట్లతో నా రోడ్డు తెచ్చుకున్నాం. అక్కడ 200 కోట్లు పోయిన సంవత్సరం తెచ్చుకున్నాం. అవన్నీ కూడా వర్క్ నడుస్తున్నాయి. మనం ఏమి కాక గత పాలకులాగా, గత నాయకులాగా ఉద్దుత జీవో తీసుకొచ్చి శిలా పథకాలు వేయలే. అన్ని గ్రామాలకు, ఒక గ్రామానికి అనుసంధానంగా కూడా సిఆర్ఆర్లో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్న మంత్రి నుంచి నారాయణపూర్ రావాలంటే ఈజీగా మనం ఒక కొత్త రోడ్ వేసుకున్నాం. ఈరోజు పెద్దేపూర్ గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ దాదాపు 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్కొక్కటి ఇక్కడ అన్నింటినీ కూడా రోడ్లు కంప్లీట్ చేసి మళ్ళీ ఈరోజు యాప్లో దాదాపు 240 కోట్ల రూపాయలు. ఈ రోజు లక్ష్మీనారాయణపూర్ నుంచి దేవుడు వరకు మనకి ఇబ్బందికరంగా ఉంది. ఆ రోడ్ కంప్లీట్ కూడా ఈ రోజు ప్రొడ్యూషన్ చేసుకున్నాం. 3-4 నియోజకవర్గాలకు పోయే రోడ్డు 1988లో అందరూ తారకరామారావు గారు వేసినటువంటి బ్రిడ్జ్ అది. ఇది ఒక చిన్న పెద్ద డ్యామేజ్ అయితే ఈ రోజు భయంకరంగా మొత్తం ఊర్లకు మొత్తం అనుసంధానం ఆగిపోతుంది. అదే నేను చెప్పిన గౌరవ మంత్రి గారికి, గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతా ఉన్నాయి. వికారాబాద్ కొన్ని గ్రామాలు కానివ్వండి, కోడంగా కొన్ని గ్రామాలు కానివ్వండి, పరిగి కొన్ని గ్రామాలు కానివ్వండి, యాదాలు వచ్చినటువంటి అన్నింటినీ కూడా రోడ్డు కనెక్టివిటీ కలగాలి. దానికి కూడా ఈ రోజు మనం చేస్తున్నటువంటి ప్రొడ్యూషన్ ఆ రోజు రామారావు గారు 1988 దేశంలో మళ్ళీ మనం 40 కోట్ల కాలంలోనే కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్పినా నేను కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా తెలుస్తాను. ఇది ఒకటే కాదు, పెద్దేపల్లి మండలంలో మారేపల్లికి మరణాపూర్ 14 కిలోమీటర్లు ఉన్నారు. మార్పేరుగా ఉండే
గతంలో డిసిసిబి చైర్మన్గా ఈరోజు ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం గెలిచిన మనోహర్ రెడ్డి గారికి, అలాగే మరొక ఫ్యూచర్ సిటీలో సీఎం గారికి తో పాటు హైదరాబాద్ని సైబరాబాద్ విధంగా మరొక సిటీని తయారు చేసే పనిలో నిరంతరం పనిచేస్తూ తెలంగాణలోనే మంచి నాయకుల పేరులో మా మిత్రులు మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీరామ్ గారికి, ఎంఎల్సీ చీఫ్ ఫార్మర్ మినిస్టర్, సీనియర్ ఎమ్మెల్యేగా, అలాగే పట్టుబట్టి ఆయన ఒకటే పట్టిను మాకు వెనుకబడ్డ నియోజకవర్గం. ఆయన గెలిచినప్పటికెళ్ళి నేను ఆర్ఎండ్బి శాఖ మినిస్టర్గా అయినగా ఎక్కువ నిధులు ఇచ్చింది కొడంగల్ తర్వాత తాండూరు కాన్ఫరెన్స్ ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు మాది బార్డర్ కాన్ఫరెన్సీ, వెనుకబడ్డ ప్రాంతం, అగ్రికల్చర్ పెద్దగా ఎక్కువ లేదు, నీటి సదుపాయం లేదు, ఇక్కడ అంతా కూడా ఒక మనం తాండూరు ఇండస్ట్రీ స్టోర్ ఇండస్ట్రీ తప్ప వేరే ఆధారం లేదు. కనీసం డబుల్ రోడ్లు ఉంటే మాకు ఇండస్ట్రీస్ వస్తే ఇటు ప్రయాణాలకు సేఫ్గా ఉంటుంది, ఇంకా కొత్త పరిశ్రమలు వస్తాయి, మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇలా పట్టుబట్టి ఈరోజు మరొక ప్రజలందరికీ మీ ఎమ్మెల్యే గారి కృషికి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక 2 కోట్లు ఇప్పుడే వాళ్ళు పోవడం జరిగింది. మ్యాక్సిమం గవర్నమెంట్ మినిస్టర్ గారికి కావాలని పీడబ్ల్యూ రోడ్ మన బల్కాపూర్ నుండి సంగం కరాల్ రోడ్ వరకు 40 కోట్ల రూపాయలు, అలాగే ఢిల్లీ నుంచి డబల్ రోడ్ చేస్తారు. సిసి రోడ్ తిరిగేవారు మన తాండూరు దరూర్ రోడ్, ఈ 2 రోడ్లు కూడా వచ్చే 2-3 నెలల్లో మళ్ళా టెండర్లు పిలుస్తున్నాం. దాంట్లో శాంక్షన్ చేస్తారని మీకు మాటిస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు శ్రీధర్ బాబు గారు, నేను మళ్ళా 4 గంటలకు మన తెలంగాణ ఉద్యమకారుడే కాదు, తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారి విగ్రహావిష్కరణ మా ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో అక్కడ గట్కేసారంటే అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఉన్నది, ఇంకా పరిగి ప్రోగ్రాం ఉన్నది. మీ అందరికి కూడా ఒకటే ఆలోచిస్తున్నాం, ఈ ప్రజాప్రో వచ్చి 30 మాసాలు అయింది, ఇంకా 30 మాసాలు ఉంటాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యేగా చెప్పిండు 30 నెలల్లో ఎన్ని పనులు చేస్తున్నాం. నేను అదే చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి, ఇంకా సమయం చాలా ఉంది. ఈ 30 నెలలే కాదు, ఆ తర్వాత కూడా ప్రజలు కూడా ఆశీర్వదించి మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మీ అందరికీ ఒకటే కోరుతున్నా, మీరు ఆలోచన చేసుకోండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా లేదా అని నాయకులు గ్రామాలలో చెప్పాలి. అప్పుడు ఏ గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టాలని అనిపించింది అనేకప్పుడు, ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 1,00,000 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవాళ ఇందిరమ్మ ఇంటికి ఇస్తే ప్రతి ఊళ్ళో 30-40 ఇల్లు కట్టుకుంటుంటే. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.